Namaskar. Dear students, a sentence is made up of words. విద్యార్థులారా వాక్యము అనేటువంటిది పదాలతో నిర్మితమై ఉంటుంది. ఈ పదాలు 8 రకాలుగా ఉండును. ఒక వాక్యంలోనే పదాలు 8 రకాలుగా ఉంటాయి. వీటినే భాషా భాగాలు అంటాం. తెలుగులో భాషా భాగాలు, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. Dear students, parts of speech are 8 in number. అవి ఏంటంటే nouns, pronouns, prepositions, verbs, adjective, adverb, conjunction, interjection. విద్యార్థులారా, ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి అయినటువంటి ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ప్రిపోజిషన్ అండ్ వాట్ కైండ్స్ ఆఫ్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రిపోజిషన్. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. విద్యార్థులారా, సింపుల్గా ప్రిపోజిషన్కి డెఫినేషన్ చూద్దాం. ప్రిపోజిషన్ అంటే ఏమిటి, ప్రిపోజిషన్కి డెఫినేషన్ ఏమిటి అనే క్వశ్చన్ చాలామంది విద్యార్థుల్లో కలుగుతూ ఉంటుంది. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకుంటే, డియర్ స్టూడెంట్స్, ప్రిపోజిషన్ డెఫినేషన్ నిర్వచనం ఏంటంటే, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇది సింపుల్ డెఫినేషన్ అన్నమాట. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్, ప్రిపోజిషన్ అనేది ఒక పదము, ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఒక నౌన్ ముందు కానీ ప్రొనౌన్ సర్వనామం, నామవాచకం లేదా సర్వనామం అంటే నౌన్కి బదులుగా వాడబడే ప్రొనౌన్స్, వాటి ముందు కానీ ఈ ప్రిపోజిషన్ వస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఈ ప్రిపోజిషన్ అనేటువంటిది నౌన్ ఆర్ ప్రొనౌన్ కాకుండా నౌన్ ఈక్వలెంట్. చూడండి, లాస్ట్ వర్డ్ ఈ పైన డెఫినేషన్లో నౌన్ ఈక్వలెంట్ కనిపిస్తుంది కదా. ఆ వర్డ్ అర్థం ఏంటంటే నౌన్తో సమానంగా అర్థాన్ని ఇచ్చేటువంటి ఇతర పదాలు. ప్రిపోజిషన్స్కి ఆబ్జెక్ట్గా నౌను ప్రొనౌనే కాకుండా నౌన్ అంటే పేరుని తెలియజేసేటువంటి ఇతర పదాలు కూడా ఈ నౌన్స్ కింద లెక్క అన్నమాట. అంటే నౌన్ ఫ్రేజెస్, నౌన్ క్లాజెస్, ఇలాంటి నౌన్ లాగా పనిచేసేవన్నిటికీ నౌన్తో సమానంగా ఈ ప్రిపోజిషన్స్ కలిగి ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్లో అయితే తెలుసుకుంటారు వివరంగా. స్టాండింగ్ ఎట్ ద డోర్ ఈజ్ రాంగ్. డోర్ దగ్గర నిలబడటం తప్పు. స్మోకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ప్రొహిబిటెడ్. తరగతి గదిలో పొగ తాగడం నిషేధించబడినది. ఐ లైక్ స్వీట్నెస్ ఆఫ్ హనీ. నాకు తేనెలో తీపంటే చాలా ఇష్టం. ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఇంటర్ విల్ బిగిన్ సూన్. ఇంటర్ విద్యార్థులకు త్వరలో పరీక్షలు ప్రారంభమగును. డియర్ స్టూడెంట్స్, ఈ 5 వాక్యాల్లో ఉన్నటువంటి స్మోకింగ్, స్టాండింగ్, స్వీట్నెస్, ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా నౌన్స్ అని మీరు గమనించుకోవాలి. లుక్ స్టూడెంట్స్, పే కేర్ఫుల్ అటెన్షన్ టు వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే. ఇన్ దిస్ సెంటెన్స్ అటెన్షన్ అనే నౌన్ని వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అనే మరో నౌన్ ఈక్వలెంట్ని టు అనే ప్రిపోజిషన్ కలుపుతుంది. దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ వాట్ యు సే. నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి అర్థమూ లేదు. ఇక్కడ మీనింగ్ అనే ఒక నౌన్ని ఇన్ అనే ప్రిపోజిషను వాట్ యు సే అనే మరో నౌన్ ఈక్వలెంట్తో కలుపుతూ ఉందన్నమాట. ప్రిపోజిషన్ అనేది ఒక పదము, ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఒక నౌన్ ముందు కానీ ప్రొనౌన్ సర్వనామం, నామవాచకం లేదా సర్వనామం అంటే నౌన్కి బదులుగా వాడబడే ప్రొనౌన్స్, వాటి ముందు కానీ ఈ ప్రిపోజిషన్ వస్తుంది. ఇప్పుడు నౌ లెట్ us see some example to this definition to understand more clearly. Look students, there is a mosquito on the bed. మంచంపై ఓ దోమ ఉంది. ఇక్కడ మీరు గమనించండి, నోట్ దిస్ పాయింట్. పై ఎగ్జాంపుల్ సెంటెన్స్లో మస్కిటో అనే నౌన్కు
బెడ్ అనే మరో నౌన్కు ఉన్న సంబంధాన్ని ఆన్ అనే ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ 2, ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. నాకు కుక్కలంటే భయం. ఇక్కడ పై ఉదాహరణలో అఫ్రైడ్ అనే అడ్జెక్టివ్కు డాగ్స్ అనే నౌన్కు ఉన్న సంబంధాన్ని ఆఫ్ అనే ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ 3, షీ వెంట్ టు జపాన్. ఆమె జపాన్కు వెళ్ళింది. పై ఉదాహరణలో వెంట్ వెళ్ళను అనే వెబ్కు జపాన్ అనే నౌన్కి ఉన్న సంబంధాన్ని టు అనే ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. ఈ ప్రిపోజిషన్ జాయిన్స్ ఏ నౌన్ టు అనదర్ నౌన్. ఈ ప్రిపోజిషన్ జాయిన్స్ ఏ వెబ్ టు అనదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్రిపోజిషన్ జాయిన్స్ ఎన్ యాడ్జెక్టివ్ అనదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఈ ఎడం చేతి వైపు ప్రిపోజిషన్కి ఒక వెర్బ్ రావచ్చు, ఒక యాడ్జెక్టివ్ విశేషణం రావచ్చు, లేదంటే ఒక నౌన్ రావచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఏ క్యాట్ ఈజ్ ఇన్ ద బాస్కెట్. ఈజ్కి బాస్కెట్కి మధ్యలో వచ్చిన ఇన్నే మనకి ప్రిపోజిషన్ అంటే. సో ఆ ఇన్కి ఎడమ చేతి వైపు వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ రావాలి, కుడి చేతి వైపు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావాలి. ఆ నౌన్ ప్రొనౌన్ అనేది వస్తువులు కావచ్చు, పర్సన్. థింగ్ అంటే వస్తువులు, పర్సన్ అంటే వ్యక్తులు, మనుషులు కావచ్చు. ఇదే మీరు గుర్తుపెట్టుకో. సో వాట్ ఈజ్ ది ప్రిపోజిషన్? బ్రీఫ్లీ మనం చెప్పుకుంటే దట్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్. దట్ విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్, ముందు ఉంచబడేది ప్రిపోజిషన్. ముందు ఉంచబడేది క్లియర్గా సింపుల్గా మనం చెప్పుకుంటే ముందు ఉంచబడేదాన్ని ప్రిపోజిషన్ అంటాం. ప్రీ పొజిషన్, ప్రీ అంటే ముందు. మనం జనరల్గా చెప్పుకుంటాం ప్రీకాజన్ అంటే ముందు ఇచ్చే హెచ్చరికని ప్రీకాజన్ అంటాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటాం. ప్రీ అంటే ఏంటి? ఇక్కడ ముందు జరుపుకునేటువంటి పరీక్షలు. అదేవిధంగా ప్రీ పొజిషన్, ప్రీ పొజిషన్ అంటే ముందు స్థానంలో ముందు పొజిషన్లో ఉంచబడేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఇది మనం సింపుల్గా ప్రిపోజిషన్ గురించి వాట్ ఈజ్ ప్రిపోజిషన్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని తెలుగులో విభక్తులు అంటాం. సరే, అదొక చాప్టర్. దెర్ ఆర్ మెయిన్లీ 3 kinds ఆఫ్ ప్రిపోజిషన్స్: సింపుల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అండ్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్. వాట్ ఆర్ కాల్డ్ సింపుల్ ప్రిపోజిషన్స్? సింపుల్ ప్రిపోజిషన్ అంటే సింపుల్గా ఉండే వాటిని సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. ఇన్ను, ఆను, అప్పు, డౌను, అబౌవ్ ఇలాంటివి, ఇంటో ఇలాంటివి. కాకపోతే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే అబౌవ్, బినీత్, బిలో ఇలాగా మనం ఏ వర్డ్కి అయితే ఒక సఫిక్స్ని వాడుతామో, సఫిక్స్ అంటే వర్డ్కి ముందు వాడేటువంటిది. సో జనరల్గా ఇలాంటివన్నీ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్లో వస్తూ ఉంటాయి. బిలో, బి అనేటువంటిది ఒక సఫిక్స్, లో అనేటువంటిది ఒక వర్డ్. ఇలాగా కలిపినప్పుడు బిలో అవుతుంది. బిసైడ్, బిలో, బిసైడ్. నౌ డియర్ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్: అమాంగ్, అలాంగ్, బిసైడ్, అబౌవ్, అక్రాస్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. నౌ కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ద కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే నౌ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్: ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్సైడ్ ఆఫ్, in case of, according to, accordance with, owing to, in spite of, ఇవన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్. లుక్ స్టూడెంట్స్, ఏ ప్రిపోజిషన్ జాయిన్స్ ఏ నౌన్ టు అనదర్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, there is a cow in the field. There is a cow in the field. So here the preposition joins a cow and the field. In between these two words, in, there is a cow in the field. So here the preposition joins a noun to another noun. Next, a preposition joins a noun to an adjective. For example, he is fond of tea. Fond అంటే ప్రేమ, అభిమానం, ఇష్టం. టీ ఒక నౌను, fond is an adjective. In between these two words, of is preposition. So he is fond of tea. Dear students, the third is of a preposition is a preposition joins a noun to a verb. This is the third rule. Why we use a preposition? Here, for example, the cat jumped off the chair. This is a sentence. The cat jumped off the chair. Here, off is a preposition. This preposition shows the relation between the action denoted by the verb jumped. This preposition of shows the relation between the action denoted by the verb jumped and ఒక నౌన్ కి మరియు
జంప్డ్ అనే వెర్బ్కి మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఇక్కడ ఉపయోగించాము. ఇది మనం మూడవ ఉపయోగంగా చెప్పుకోవచ్చు ప్రిపోజిషన్ గురించి. డియర్ స్టూడెంట్స్, ఎవ్రీ ప్రిపోజిషన్ హ్యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. అంటే మనం నౌన్కి ప్రొనౌన్కి ముందు ప్రిపోజిషన్స్ వాడతాము, ఒక వ్యక్తిని లేదా మరొక నౌన్ని ప్రొనౌన్ని కలుపుతూ. ఎనీవే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేదాన్ని దాని ఆబ్జెక్ట్ అంటాం. సో ద నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్డ్ విత్ ఏ ప్రిపోజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ది నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్డ్ విత్ ఏ ప్రిపోజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఆబ్జెక్ట్. జనరల్గా ఇది ప్రెడికేట్ పార్ట్లో ఉంటుంది. ఈ ప్రిపోజిషన్ అనేది ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రెడికేటివ్ పార్ట్లో ఉంటుంది. ప్రెడికేటివ్ పార్ట్ అంటే వెర్బ్ పార్ట్, అంటే వెర్బ్ నుంచి తర్వాత పార్ట్, సబ్జెక్ట్ పార్ట్లో కాకుండా వెర్బ్ తర్వాత వచ్చే భాగంలో వాక్యంలో ప్రిపోజిషన్స్ అనేవి జనరల్గా వాడుతూ ఉంటాము. సో ఇది మనం గమనించుకోవాలి చాలా ముఖ్యంగా. ప్రిపోజిషన్ అనేటువంటిది కొన్నిసార్లు సెంటెన్స్కి అంటే వాక్యానికి చివరిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ప్రిపోజిషన్ నౌన్కి ప్రొనౌన్కి ముందు వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? లుకింగ్ ఫార్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అబౌట్ అనేది ఇక్కడ ప్రిపోజిషను. వాట్ ఆర్ యూ రైటింగ్ ఆన్? నువ్వు దేని మీద రాస్తున్నావు? సో ఇలాంటి సెంటెన్సెస్లో ఈ ఆన్, ఫారు, అబౌట్ ఈ 3 సెంటెన్సెస్లో మనం చూసాం చివరిలో వచ్చాయి.